ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 23వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరెవరైతే నమ్ముతున్నారో, మీరు మీ సొంత స్నేహితులని, మీ సొంత బంధువులని నమ్మి వారికి మీరు సమస్తం అప్పచెప్పుతున్నారో, వాళ్ళే మిమ్మల్ని నట్టేట ముంచే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎవరికి కూడా మీరు డబ్బులు అప్పు ఇవ్వకూడదు. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు, హామీ సంతకాలు చేయకూడదు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు కూడా మీరు ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 1-4 సార్లు ఆలోచించి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ జీర్ణ కోశానికి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి, అలాగే ఈ కండరాల్లో కీళ్ళక నొప్పులకు సంబంధించి సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలు, ఆహార పానీయాలని మీరు తీసుకోకపోవటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ, మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాలాతీతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తోటి ఉద్యోగులతోని, మీ పై అధికారులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మసలుకోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తోటి వ్యాపారులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే మీకు అపవాదులు తీసుకురావడానికి, వాళ్ళే మిమ్మల్ని బ్యాడ్గా ప్రాపగండా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్వేషాలు పెంచుకోకండి. ఇతరులతో గొడవలు పడకండి. వాగ్వివాదాలకు వెళ్ళకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని మీ మీద ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలని, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని హింసించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, మానసికంగా మిమ్మల్ని కుంగదీయాలని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వాటికి దేనికి కూడా మీరు తావివ్వకుండా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికితో కూడా మెలిగేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఆచితూచి మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి డబ్బు విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
మీ మీద మీ మీద అపవాదాలు వేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. మీకు శత్రుశేషం బాగా పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఎవరి శత్రువులో ఎవరి మిత్రుల్లో తెలుసుకుని విచక్షణ జ్ఞానంతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అసహనం పెరిగిపోతుంది. అసహనాన్ని మీరు వ్యక్తం చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఆ చదువు మీద శ్రద్ధ పెడితేనే మీరు విద్యలో మంచి ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజంతా కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే మీరు గతంలో ఎప్పుడో జరిగిపోయిన సంగతులకు సంబంధించి దాని మీద ఏదైనా సమస్యలు వచ్చి ఆ సమస్యల వల్ల మీరు బాధపడడానికి, ఆ సమస్యల వల్ల మీరు నిందలకు గురవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.